ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. హెచ్టిబిసి సంఘం అయిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘ కాపురి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఫర్ లెటింగ్ మీ కమ్. నేను నిజంగా ఆరాధనలో ఏకీభించడానికే ఆశించాను, కానీ వాక్య పరిచయం చేయమని అన్నారు. కానీ నేను ఐ బీన్ లెర్నింగ్ అ లాట్. The way you do church is really encouraging, and I'm personally blessed. 92వ కీర్తన నేను చదువుతాను. దయచేసి బైబిల్స్ తెరిచి మీ కళ్ళతో చూస్తూ మీ చెవులతో ఈ మాటలు వినండి. 92వ కీర్తన. విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనం అందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదరిపోదురు. గురుపోతు కొమ్ము వల్లే నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమని యెహోవా యథార్థవంతుడనియు ఆయనందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమంది ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగాన్ని గ్రహించే, అన్వయించుకుని అనుసరించే కృప మాకు దయచేయవలసిందని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సూపర్స్క్రిప్షన్ కూడా ఇన్స్పైర్డ్ కాబట్టి పైనున్న మాటలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపితమై వ్రాయబడింది కాబట్టి దాన్ని కూడా మనం టెక్స్ట్లో భాగంగానే అంగీకరించాలి. విశ్రాంతి దినానికి తగిన కీర్తన గీతము. ఇశ్రాయేలీయులు ఉదయం సాయంత్రం దేవునికి అర్పించే బలుల సమయంలో పాటలు పాడేవారు దేవుణ్ణి ఆరాధించడానికి. అయితే కొన్ని పాటలు కేవలం ప్రత్యేకంగా విశ్రాంతి దినానికి కేటాయింపబడినాయి. అయితే 150 కీర్తనలు. ఈ కీర్తనకు ఒక్క కీర్తనకే విశ్రాంతి దినానికి తగిన కీర్తన అని రాసి ఉంది, కానీ ఇంకా కీర్తనలు వాళ్ళు విశ్రాంతి దినానికి పాడేవారు. విశ్రాంతి దినం దేవుడు ఇశ్రాయేలులకు 6 రోజులు పని చేసుకుని జీవనోపాధి చేసుకోమని 7వ రోజు శనివారం దేవుని సన్నిధిలో దేవునితో దేవుని బిడ్డలతో ఆయన ఆరాధిస్తూ ఆయనలో విశ్రాంతి పొందాలి అని దేవుడు నిర్ణయించిన సంగతి. నిజానికి మనిషికి విశ్రాంతి దేవునిలోనే. ఆయన దగ్గర విశ్రాంతి పొంది ఒక పెట్రోల్ బంక్ లాగా ట్యాంక్ ఫిల్ చేసుకుంటాం, పనులన్నిటి మీద తిరుగుతాం, మళ్ళా ట్యాంక్ ఫిల్ చేసుకుంటాం గ్యాస్ స్టేషన్ దగ్గర. ఆ రీతిగా దేవుని దగ్గర ఆయన బిడ్డల సహవాసంలో మనం ఆత్మీయంగా ఎక్విప్ అయి ఆయన కోసం బలపడడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృప విశ్రాంతి దినం. ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగినప్పుడు 7-day వీక్ బదులు 10-day వీక్ కింద మార్చారట. కానీ సైనికులు ఆఖరికి గుర్రాలతో పాటు అందరూ అలసి సొమ్మసిల్లిపోయేవారట. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఐడియల్ అని చెప్పి దేవుడు పెట్టిన 7-day వీక్కి తిరిగి రావడం జరిగింది. గాడ్స్ ప్లాన్స్ అండ్ పర్పసెస్ అండ్ హిస్ వైస్ ఆర్ incomparably good for us. There is no alternative. దేవునితో గడపడం, దేవుని బిడ్డలతో గడపడం, ఆయనను స్తుతించడం,
ఇది విశ్వాసకి డ్యూటీ అండ్ ప్లెజర్ కంబైన్డ్. బాధ్యత, ఆనందం ఇవి రెండు మిళితమైన సంగతి. ఒకే పదాన్ని మొదటి 3 వచనాల్లో 3 సార్లు చూస్తాం. ఏంటది? మంచిది, మంచిది, మంచిది అని. ఎనీథింగ్ దట్ ఈస్ రిపీటెడ్ ఇన్ ది స్క్రిప్చర్స్ ఈజ్ ఫర్ ఎంఫసిస్. ఏది బైబిల్లో రిపీట్ చేయబడినా సరే అది చాలా ముఖ్యమైనది అన్నమాట. మనం కూడా ముఖ్యమైన విషయాలే ఎక్కువసార్లు చెప్తాం కదా. ఎందుకంటే అది గ్రహించకపోతే నష్టం ఎక్కువ జరుగుతుంది. అది రిజిస్టర్ అవ్వాలి బ్రెయిన్లో. అందువల్ల రిపీటెడ్గా ఒకే విషయాన్ని చెబుతాం. దేవుడే చెప్పాడు అని అంటే అది చాలా కీలకమైన సంగతిగా మనం గుర్తించాలి. దేవుడు అంటున్నాడు ఆయనను స్తుతించడం మంచిది అని. దేవుడే మంచిది అని డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని విభేదించడానికి, అశ్రద్ధ చేయడానికి వీలు లేని సంగతి అది. యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవా అనే నామం, ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ కవెనెంట్ విత్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన నామం యెహోవా అనేది. దేవుడు ఆయన నిబంధన చేసి మనల్ని తన వారిగా చేసుకున్నాడు. ఈ దేవుడు మన స్తుతికి పాత్రుడు. దేవుడి స్తుతికి పాత్రుడు, మనం స్తుతికి బాధ్యులం. ఆయన ద్వారా మేలు పొందాం, ఆయన ద్వారా రక్షింపబడ్డాం, ఆయన ద్వారా సృష్టింపబడ్డాం, ఆయన ద్వారా ప్రతి ఊపిరిని పీల్చుకుంటూ ఉన్నాం. ఆయనను స్తుతించడం మంచిది. బై ది వే, యెహోవా అంటే ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలో మిస్కన్సెప్షన్ ఏంటంటే యెహోవా అంటే తండ్రి అనుకుంటాం. కాదు, యెహోవా అంటే పాత నిబంధనలో త్రియేకునికి ఇవ్వబడిన పేరు. So it can refer to Jesus, it can refer to the Holy Spirit, it can refer to the Father. The triune God's name in the Old Testament is Yahweh. So ఈ త్రియేకుడైన దేవుని స్తుతించడం మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఆయన మహోన్నతుడు, అన్ని నామాల కంటే గొప్ప నామం కలిగినటువంటి వాడు. ఆయనను కీర్తించడం అంటే పాటలు పాడి ఆయనను ఘనపరచడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను, గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది అంటున్నాడు. ఆయనను స్తుతించడం, ఆయనను కీర్తించడం, ఆయన కృపా విశ్వాస్యతలను ప్రచురించడం మంచిది అని ఈ కీర్తన ఈ మాటలతో ప్రారంభం అవుతూ ఉంది. నాకు చాలా ఇష్టం ఈ కీర్తన. జస్ట్ లవ్ టు డ్వెల్ ఆన్ దిస్. దేవుని స్తుతించడం మంచిది. 3 కోణాల్లో మంచిది. Ethically it is good because God deserves it. న్యాయపరంగా, నైతిక పరంగా మంచిది. ఎందుకంటే దేవుడు మేలు చేసినవాడు, మనం మేలు పొందిన వాళ్ళం కాబట్టి ఇది మంచిది. ఎమోషనల్లీ ఇట్ ఈస్ గుడ్ బికాస్ చేయవలసిన మంచి పని చేసినప్పుడు మన హృదయం ఎంత తృప్తి పొందుతుందో. ఇందాక అన్నట్టు డ్యూటీ అండ్ ప్లెజర్ కంబైన్డ్. వాట్ ఎ ప్రివిలేజ్ దాట్ ఈస్. సో ఎమోషనల్లీ ఇట్ ఈస్ గుడ్. ప్రాక్టికలీ ఆల్సో ఇట్ ఈస్ గుడ్ టు వర్షిప్ గాడ్. ఎందుకు అంటే 2 వచనాలు మీకు చూపించగలను, 2 సందర్భాలు. మనం దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఇతరులకు కూడా మేలు కలుగుతుంది. చూడండి 69వ కీర్తనలో 30, 31, 32 వచనాలు కలిపి చదువుతాను చూడండి. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచదను. ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కలను గల కోడి కంటెను, అది యెహోవాకు ప్రీతికరం. చూసారా, దేవుణ్ణి సంతోషపెట్టేది, ఆయనకు ప్రీతికరమైంది. ఎద్దులు, కొమ్ములు, డెక్కలు గల కోడే అంటే బలులు, కానుకల కంటే, సేవ కంటే కూడా వ్యక్తిగతంగా మనం ఆయనను స్తుతించడం, ఆయనను ఘనపరచడం ఆయనకు ప్రీతికరం. 32వ వచనం చూడండి. బాధపడువారు దాన్ని చూచి సంతోషించదురు. దేవుని వెదకు వారులారా మీ ప్రాణము తెప్పరిల్లునుగా.
బాధపడేవారు మనం పొందిన మేలును బట్టి మనం దేవుని స్తుతించడంలో వారికి ఆనందం కలుగుతుందట. ఇందాక సహోదరుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఎవరో పరాయి అతను ఫస్ట్ టైం కలుసుకున్న అతను నీ హాస్పిటల్ బిల్ పే చేయడానికి దేవుడు అతన్ని ప్రేరేపించడం, నీకు టైమ్లీ హెల్ప్ చేయడం అనేది బాధపడే వారికి దేవుడు ఏ రకంగానైనా సహాయం చేయగలడు అన్నమాట. ఒక విషయం ఏంటి అంటే ఆయన ఎలా చేస్తాడో తెలియదు, కానీ చేయకుండా ఉండడని మాత్రం తెలుసు మనకు. సో బాధపడేవారు సంతోషించడానికి మనం దేవుణ్ణి స్తుతించాలి. 40వ కీర్తనలో కూడా దావీదు ఇదే మాట అంటాడు. 40వ కీర్తన 1-3 వచనాలు చదువుతున్నాను. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్రరూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఇట్ ఈస్ ప్రాక్టికలీ గుడ్ టు ప్రైజ్ గాడ్. సరే, యెహోవాను స్తుతించడం మంచిది. యెహోవాను స్తుతించకపోవుట పాపం అని చెప్పుకోవాలి, చెడ్డది అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే మనం సృష్టింపబడిన తీరు ఎలాంటిది అంటే we can't but worship, we can't but love, we can't but desire. That's how we are made. అంటే దేవుణ్ణి ఆరాధించేటట్లు మనల్ని తయారు చేశాడు దేవుడు. ఆయన ఆరాధించకుండా ఉండలేము. దేవుణ్ణి ప్రేమించేటట్లు, దేవుని వెంబడించేటట్లు, ఆయన హత్తుకునేటట్లు, ఆయన ఆశించేటట్లు మనల్ని తయారు చేశాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమించమో, దేవుని ఆరాధించమో, ఆయన ఆశించమో, ఆయనను వెంబడించమో, ఆయన హత్తుకోమో, ఆరాధించడం మానం. ఆబ్జెక్ట్ని మారుస్తాం. అందుకు ఒక ఆయన ఇలా అన్నాడు, థామస్ చామర్స్ అని అన్నాడు, హృదయానికి లేదా ప్రకృతికి వాక్యూమ్ అంటే అసహ్యమట. నేచర్ అబ్హార్స్ వాక్యూమ్. అండ్ వాటర్ బబుల్ని మీరు తిరిగేసి కింద నుంచి వాటర్ పడతా ఉంటే ఖాళీ అయిన ప్లేస్ ఖాళీగా ఉండదు. దాంట్లోకి ఎయిర్ విత్ ప్రెషర్ వెళ్ళిపోయి ఫిల్ చేయాల్సిందే. సో దేవుణ్ణి ప్రేమించకపోతే వేరే వాటి మీద ప్రేమ ఉంటుంది తప్ప ప్రేమించడం మానం. ఒక ఆయన అన్నాడు, తన దగ్గరకు ఒక ఆమె పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత వచ్చి, పాస్టర్ గారు మీరే కదా పెళ్లి చేశారు, మా ఆయన గారు మొదట్లో చాలా ప్రేమగా ఉండేవారు నా పట్ల, ఈ మధ్య ఆయనకు నా పట్ల ప్రేమ తగ్గిందండి అని అంటే ఆయన అన్నాడంటే, ప్రేమ తగ్గదమ్మా, ప్రేమ మళ్ళుద్ది అన్నాడంట. ట్రూ. హృదయం ప్రేమించకుండా ఉండలేదు, హృదయం ఆరాధించకుండా ఉండలేదు. ఈ విషయాన్ని 1వ అధ్యాయం రోమపత్రికలో మనం చూస్తాం. రోమపత్రిక 1వ అధ్యాయంలో 18 నుంచి చూడండి. సత్యం దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది, దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులయ్యారు. సృష్టికర్త ఉన్నాడని తెలుసు, ఆయన ద్వారా మేలు పొందుతూ ఉన్నారు. ఆయనను దేవుడిగా మహిమపరచకపోయినా ఆయన చేసిన మేళను బట్టి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదని చెబుతూ వారి అవివేక హృదయం అంధకారమై ఆయను తమ జ్ఞానులు మనం చెప్పుకొని బుద్ధిహీనులైరి. వారు అక్షయుడు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమ స్వరూపంగా మార్చరి. 25 అంటున్నాడు, అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి. దేవుని మహిమపరచని వాళ్ళు మహిమపరచడం ఆపరు, దేవుని స్థానంలో వేరే దాన్ని పూజించి సేవిస్తారు. We will never stop worshiping either rightfully God or something else or somebody else in his place. అందుకే
యెహోవాను స్తుతించుట మంచిది. ఆయన తప్ప మన స్తుతికి అర్హులు ఇంకా ఎవరు లేరు. అసలు మనం పుట్టిందే ఆయన మహింపరచటానికి. యెషయా గ్రంథం 43:7 21 అంటాడు కదా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టవారిని వారందరినీ తెప్పించు. 21 అన్నాడు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురని. అంతేకాదు, జగత్తు పునాదికి ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నది కూడా ఎందుకు? తన కృపా మహిమకు కీర్తి కలగడానికి. సో ద రీజన్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ టు వర్షిప్ గాడ్. అదే జరగకపోతే our lives are not worth living. దేవుని ద్వారా పుట్టి దేవుని వల్ల జీవిస్తూ ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిన మనం ఆయన నిర్లక్ష్యం చేయడం, ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకి ఇవ్వకపోవడం, వేరే వాటికి ఇవ్వడం ద్రోహమే అవుతుంది, పాపమే అవుతుంది. యెహోవాను స్తుతించడం మంచిది, యెహోవాను స్తుతించకపోవట చెడ్డది. దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కీర్తిద్దాం. అంతేకాదు అంటున్నాడు, ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది అంటున్నాడు. ఉదయం సాయంత్రం. ఈ హీబ్రూ లిటరేచర్లో ఈ కవిత్వంలో వాడే విధానం ఇక్కడ ఏమి సూచిస్తూ ఉంది అంటే, ఉదయమన నీ కృప ప్రతి రాత్రి నీ విశ్వాసత అంటే ప్రతి అనేది ఉదయానికి కూడా పెట్టాల్సింది, ఒకదానికి పెడుతూ ఉన్నాడు. దీని భావం ఏంటంటే, ప్రతి ఉదయం ప్రతి రాత్రి నీ కృపా విశ్వాసతలను ప్రచురించడం మంచిది అంటున్నాడు. మాథ్యూ హెన్రీ అనే భక్తుడు అంటాడు, ఉదయం సాయంత్రం అంటే ఏదో పీరియాడికల్గా అని కాదు అక్కడ అర్థం. భక్తుడు అంటాడు, ద డే షుడ్ బిగిన్ విత్ ప్రైజ్ అండ్ ఎండ్ విత్ ప్రైజ్ అని. మేల్కొన్న గడియలంతా కృతజ్ఞతామయమై ఉండాలి. We owe our every breath to God. ప్రతి ఊపిరికి దేవునికి రుణపడి ఉన్నాం. మీలో ఎవరైనా దేవుడు నాకు మేలు చేయలేదని చెప్పగలరా? అలా చెప్పాలి అంటే దేవుడు ఇచ్చిన ఊపిరే వాడాలి. దేవుని ద్వారా మేలు పొందని వాళ్ళు ఎవరూ లేరు. అండ్ హిస్ కామన్ గ్రేస్, ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, పాపుల మీద నీతిమంతుల మీద కూడా తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇన్ హిస్ కామన్ గ్రేస్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ హిస్ బ్లెస్సింగ్స్. యెహోవా అందరికీ ఉపకారే. అందరూ మేలు పొందుతున్నాం, కానీ అందరం దేవుని స్తుతించట్లేదు. ఆఖరికి విశ్వాసులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ప్రార్థించినంతగా ఆరాధించరు. We pray much but praise less. Blessings are common, but gratitude is not that common. 10 మంది కుష్ఠరోగులే, అవసరాన్ని బట్టి ఎవడైనా ప్రార్థిస్తాడు, కానీ బాగుపడిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చినటువంటి వాడు సమరయుడు, అన్యుడు ఒక్కడే. 10%ఏనా ఇది ప్రార్థించిన వాళ్ళలో? యెహోవాను స్తుతించుట మంచిది. నాకు ఒక విషయం ఇష్టం. ఎలా అంటే, నేను రిపీటెడ్గా ఆ వర్డ్స్ వాడడం వల్ల మీకు స్క్రిప్చర్ టెక్స్ట్ కంటత రావాలి అని. చూడకుండా చెప్పగలరా మొదటి 3 వచనాలు? యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఈ రకంగా సమాజంగా కూడి దేవుని స్తుతించడం, ఆయన కీర్తించడం, ఆయన కృపా విశ్వాసతలను జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని కొనియాడడం మంచిది. You shouldn't trade this time for anything on earth. కారణం చెప్తూ ఉన్నాడు. ఎందుకనగా, యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఆయన చేసిన కార్యాలను బట్టి మనం సంతోషిస్తున్నాం, ఉత్సహిస్తున్నాం.
మన పిల్లలకు మనం ఏదన్నా గిఫ్ట్ ఇచ్చి, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనది ఏదన్నా తినుబండారాలు ఇచ్చి వాళ్ళు ఆనందంగా తింటా ఉంటే మనం సంతోషిస్తాం కదా. ఇట్ థ్రిల్స్ అస్ టు మేక్ అవర్ చిల్డ్రన్ హ్యాపీ. దేవుడు కూడా ఆనందిస్తూ ఉన్నాడు. మనల్ని క్షమించడంలో ఆనందించేవాడు, మనకు మేలు చేయడంలో ఉత్సహించేవాడు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నీ అందు ఆనందించున్నాడు అంటాడు యెషయా గ్రంథంలో. God rejoices in blessing us, in making us happy in Him. ఆయన కార్యాల చేత సంతోషపడుతూ ఉన్నాం, ఆయన చేతి పనులను బట్టి ఉత్సహిస్తూ ఉన్నాం. అందుకు దేవుణ్ణి కీర్తిద్దాం, స్తుతిద్దాం, ఆయన కృపా విశ్వాసతలను ప్రచురిద్దాం. 5వ వచనంలో యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు అంటున్నాడు. దేవుని కార్యాలు గొప్పవి, ఆయన ఆలోచనలు లోతైనవి, ఇంగ్లీష్లో డీప్ అంటాడు, అతి గంభీరములు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి దేవునికి సంబంధించినవి. చెప్తారా ఏంటవి? ఆయన కార్యాలు, ఆయన ఆలోచనలు 2 కూడా గొప్పవి అంటున్నాడు. ఈ రెండింటికి తేడా ఏమని చెప్పగలరా? 2 గొప్పవే. ఓకే, ట్రాన్స్లేటింగ్ ఇట్. కార్యాలు అంటే ఇప్పటికే చేసిన మేళ్ళు, ఆలోచనలు అంటే భవిష్యత్తుకు ఆయన మేలు చేయాలనే ప్రణాళికలు. చాలా మేలు చేశాడని ఆయన స్తుతిస్తున్నాం. గాడ్ ఈజ్ నాట్ డన్ విత్ us yet. ఫ్రెండ్స్, for a Christian, the future is always far better than the past and the present. ఏ కోణంలో చూడండి, విశ్వాసకి గతం కంటే ప్రస్తుతం కంటే భవిష్యత్తే అతి శ్రేష్టంగా ఉండబోతుంది. నీకు ₹1,00,00,000 హెల్ప్ చేశాడా దేవుడు, చాలనుకుంటాడా? మా చర్చ్లో ఒక డాక్టర్ గారు ₹1,00,00,000 రెడీ చేసుకున్నాడు పిల్లవాడి మెడికల్ సీట్ కోసం. వాడికి ఫ్రీగా సీట్ వచ్చింది. ఆయన ఆనందం ఎంత అంత కాదు. నేను అన్నా, ఎంత గొప్ప మేలు చేశాడు. చాలా ₹1,00,00,000 చిన్న విషయమా చెప్పండి? కోర్స్ ఫినిష్ చేయాలి, పీజీ చేయాలి, వెళ్ళవ్వాలి, జీవితాంతం దేవుడు కొనసాగించాలి కదా. దేవుడు ఇంత మేలు చేశాను చాలు నేను అనుకోడు. ఆయన కార్యాలు ఎంత దొడ్డవి, ఎంత గొప్పవి. ఇవన్నీ చాలవన్నట్టు ఆయన ఆలోచనలు అతి గంభీరమైనవి. అందుకు ఒక ఆయన అంటాడు, God knows us more than we know about ourselves. He cares for us more than we care for ourselves. He loves us more than we love ourselves. మన పిల్లల్ని మనం ప్రేమించి వారి కోసం ప్రణాళికలు వేసిన దానికంటే దేవుడు మన కోసం ఆయన అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Doesn't God deserve our praise? అయితే కాంట్రాస్ట్ ఏంటంటే, మనమేమో ఆయన కార్యాలను బట్టి సంతోషిస్తూ ఉత్సహిస్తూ ఆయన కార్యాలు ఆలోచనలు ఎంత గంభీరమైనవి అని ఆనందిస్తూ పొగుడుతూ ఉంటే, 6వ వచనం, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు అంటున్నాడు. గంభీరమైన స్పష్టమైన ప్రపంచమంతా వ్యాపించి ఉండే దేవుని మహిమను, ఆయన కార్యాలను, ఆయన కృపను, ఆయన చేసే మేళ్లను పశుప్రాయులు గ్రహించట్లేదు, వివేచించట్లేదు. మేలు పొందుతూ కూడా వివేచించలేదు. లుస్త్రా అనే పట్టణంలో పౌలు బర్నబాలు ఒక వ్యక్తిని బాగు చేసిన తర్వాత వాళ్ళు దేవతలు వీళ్ళే వెలిసారని చెప్పి పూదండలు బలులు అవి సిద్ధం చేస్తూ ఉంటే, పౌలు బర్నబాలు వస్త్రాలు చింపుని వారి దగ్గరికి వెళ్ళి, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవం గల దేవుని వైపు తిరగండి అని చెబుతూ, దేవుడు తన గురించిన సాక్ష్యం లేకుండా చేయలేదు. ఆకాశాన్ని మీకు వర్షం కురిపిస్తూ, ఫలవంతమైన ఋతువులు ఇస్తూ,
మీ హృదయాలను మేలుతో తృప్తిపరుస్తూ ఆయన తన గురించిన సాక్ష్యం లేకుండా చేయలేదు అంటున్నాడు. లోకానికి దేవుడు ఉన్నాడు అన్న సంగతి తెలుసు. అసలు పైనుంచి వర్షం కురవడం ఏంటి? వింతగా లేదా? ఎవరో ఉండి పంపిస్తున్నట్టుగా లేదా? అసలు వర్షాలు కురిస్తే తెలుసా మీకు? సొలొమోను అంటాడు, నదులు ఎడతెరిపి లేకుండా సముద్రంలో పడుతున్నాయి కానీ సముద్రాలు నిండట్లేదు. ఎందుకో తెలుసా? ఈ సముద్రపు నీటిని దేవుడు ఆవిరి రూపం లెక్క చేసి కండెన్సేషన్ అండ్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ ప్రాసెస్తో వాళ్ళు దాని ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఆయన ఎత్తైన స్థలాలు వర్షాలు కురిపిస్తున్నాడు. పక్షులకు, పశువులకు, మనుషులకు ఆహారాన్ని మొలిపిస్తూ ఈ భూమిని తడుపుతూ ఉన్నాయి. ఈ నీళ్లు మళ్ళా నదులు గుండా సముద్రంలోకి వెళుతున్నాయి. ఈ నీళ్ళన్నీ మళ్ళా వర్షాలుగా భూమిని తడపడానికి దేవుడు పెట్టాడు. వాట్ ఎ డిజైన్, వాట్ ఎ ప్లాన్. మేలు పొందుతూ కూడా దేవుణ్ణి, ఆయన కార్యాలను గ్రహించని, వివేచింపని వారిని బైబిల్ ఏమని పిలుస్తుంది? పశుప్రాయులు, అవివేకులు అని. ఓ భక్తుడు ఇలా అన్నాడు, జాగ్రత్త వినండి. A man must either be a saint or a brute. There's no other chance అన్నాడు. ప్రతి మనిషి అయితే పరిశుద్ధుడు, పరిశుద్ధపరచబడిన, దేవుణ్ణి సేవించే, దేవుణ్ణి తెలుసుకున్న భక్తుడు, లేదా పశువు. A man must either be a saint or a brute. మధ్యంతరంగా ఉండేవాళ్ళు లేరు. దేవుని కార్యాలు గ్రహించిన వాళ్ళందరూ, దేవుని స్తుతించిన వాళ్ళందరూ బ్రూట్సే. బ్రూట్ అంటే ఏంటి? పశువు అని. బ్రూటల్ అనే పదం బ్రూట్ నుంచి వచ్చింది కదా. ఒక ఆయన తన నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్తో రెస్టారెంట్కి వెళ్తాడు. మంచి భోజనం ఆర్డర్ చేస్తారు. పొగలు కమ్ముతున్న వేడివేడి భోజనం వారి ముందు పెట్టబడిన తర్వాత క్రిస్టియన్ తల ఉంచి దేవునికి థ్యాంక్స్ చెప్తాడు. ఈలోగా తలెత్తగానే నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్ అంటాడు, ఏమైనా మంచి భోజనం ఆర్డర్ చేసుకుని తలదించుకుని దిగాలుగా ఉన్నావు ఇప్పుడు దాకా. అంటే తలదించుకుని దిగాలుగా ఉండడం కాదు, ఈ భోజనాన్ని బట్టి నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటే, దేవుడు దేవుడు అంటారు క్రిస్టియన్స్, అల్లుడు నువ్వు అంటాడు. నేనెవరికి థ్యాంక్స్ చెప్పక్కర్లా. నా సొంత శక్తి చేత నా పొలం పండించుకుంటున్నాను, నా డబ్బుతో నేను ఆహారం కొనుక్కు తింటున్నా, నేను దీని గురించి ఎవరికి థ్యాంక్స్ చెప్పక్కర్లేదు అంటాడు. అప్పుడు క్రిస్టియన్ అంటాడు, విత్తనం ఇచ్చింది దేవుడు, తినడానికి పనికిరాని మట్టిలో నుంచి విత్తనాన్ని మొలిపించి ఆహారాన్ని ఇచ్చేది దేవుడు, వర్షం కురిపించి భూమిని తడిపి ఆహారం మొలిపించేది దేవుడు. మా ఇంట్లో కుక్క ఉందిలే, దానికి ఆకలేసినప్పుడు మేము ఏ పనిలో ఉన్నా సరే మాకు టైం ఇవ్వకుండా అరుస్తుంది. దానికి గొడవ మేము తట్టుకోలేక ఏ పనిలో ఉన్నా ఆపి దానికి భోజనం పెడతాం. కనీసం మా వైపు చూసి ఒక్కసారి తోక కూడా ఓపదు, ఎగబడి తినడం తప్ప. నువ్వు అలా ఉన్నావులే అంటాడు. A man must either be a saint or a brute. దేవుని కార్యాలు అనుభవిస్తూ గ్రహించకపోవడం, పశుప్రాయులుగా ఉండడమే. మనం కూడా బిలీవర్స్గా కూడా ఒక్కొక్కసారి ఇచ్చిన వాడికంటే ఇచ్చిన దాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. ఉద్యోగం ఇచ్చిన వానికంటే ఇవ్వబడిన ఉద్యోగాన్ని, కుటుంబాన్ని ఇచ్చిన వానికంటే ఇవ్వబడిన కుటుంబాన్ని. మన లోకాన్ని నిందించట్లేదా? సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారని. మనం చేసేది ఏంటి? దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా సరే అది విగ్రహారాధనే అవుతుంది కదా. గ్రహిద్దాం ఆయన కార్యాలు, వివేచిద్దాం ఆయన చేతి పనులను. సరే, 7వ వచనం నుండి ఆఖరి వచనాల వరకు ఒక చిక్కు ప్రశ్నను భక్తుడు లేవనెత్తి దానికి చక్కని పరిష్కారాన్ని ఇచ్చాడు. ఒక
విశ్వాసులు ఏంటిది, ఇలా ఎందుకు జరగాలి అని అనుకునే ఒక చిక్కు ప్రశ్న ఏంటి అంటే, చెడ్డవాళ్ళు వృద్ధి చెందుతున్నారు, దేవుని నమ్మిన వాళ్ళు వృద్ధి చెందుతున్నారు. ఆ మాత్రం దానికి అన్నీ కాదనుకుని నీతి నియమాలతో లంచం ఇవ్వకుండా, లంచం తీసుకోకుండా మనం ఇంత నీతిగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? మీరు చెప్పండి. ఫ్రీ మెడికల్ సీట్ వచ్చేది బిలీవర్స్కేనా? సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చేది జెన్యున్ బిలీవర్స్కేనా? అందరికీ వస్తున్నాయా? భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారు అందరూ పుష్పించుదురు అంటున్నాడు. మరి అలాంటప్పుడు భక్తికి అవసరమేముంది? 73 కీర్తనలో ఆసాపు కూడా ఇదే అన్నాడు, నా చేతులు శుద్ధి చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? భక్తిహీనులు ఇంకా బాగున్నారు, మనకలా ఉండడం కాదు, చింత లేకుండా వాళ్ళు తర్వాత తరాలకు ఆస్తిని విడిచిపెడుతూ హాయిగా ఉన్నారు, దేవుడు లేడు అని అంటూ. మరి మనం నీతిగా భక్తిగా జీవించడం వల్ల ప్రయోజనం ఏంటి అనే సందేహం సహజంగా ఏదో ఒక టైంలో మనందరం ఎదుర్కొన్నదే. అయితే దీనికి చక్కని పరిష్కారాన్ని భక్తుడు ఇస్తూ ఉన్నాడు. అది అర్థం చేసుకోకముందు మేము ఇందాక అన్నట్టు దేవుని కృప రెండు రకాలు. దేవుని ప్రేమ, ఆయన కృప రెండు రకాలు. కామన్ గ్రేస్, స్పెషల్ గ్రేస్. కామన్ గ్రేస్తో దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. స్పెషల్ గ్రేస్తో ఆయన కుమారుడు యేసుక్రీస్తుని విశ్వాసం నుంచి ఆయన ఆశ్రయించినటువంటి వారిని ప్రేమిస్తాడు. ఓకే, సో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, 16లో అంటాడు, సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని. Blessings are vertical, not horizontal. Blessings are vertical, not horizontal. Every pure blessing comes from God. అది భక్తిహీనులు ఎంజాయ్ చేయనివ్వండి, భక్తి గల వారు ఎంజాయ్ చేయనివ్వండి. Where does it come from? From above. వర్షం ఎటు కురుస్తుంది? ఎటు నుంచి కురుస్తుంది? వర్షానికి మీరు బాణం గుర్తేసి చెప్పాలి అంటే కింద నుంచి కాదు, పక్క నుంచి కాదు, పైనుంచి మాత్రమే కురుస్తుంది వర్షం. శ్రేష్టమైన ప్రతి ఇవి, చాలా కాదు కొన్ని కాదు, శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని. పశుప్రాయులు గ్రహించట్లేదు ఎక్కడి నుంచి వచ్చిందో. విశ్వాసులు దేవుడు ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి, ఆయన పరిశుద్ధాత్మను బట్టి, ఆయన ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ప్రతి మేలు కూడా ఆయన వల్లే కలిగిందని వివేచిస్తున్నాం, గ్రహిస్తున్నాం. దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. వాళ్ళు పొందింది దేవుని వల్లే, వాళ్ళు పొలాలు పండేది దేవుని వల్లే, మన పొలాలు పండేది దేవుని వల్లే. కానీ వారు గ్రహించట్లేదు, మనం గ్రహిస్తున్నాం. అయితే కామన్ బ్లెస్సింగ్స్, స్పెషల్ కామన్ గ్రేస్ పొందిన మనం లేదా లోకం స్పెషల్ గ్రేస్ కోసం దేవుని ఆశ్రయించాలి. భౌతికంగా ఇంత మేలు చేస్తావు, నేను నీకు దూరంగా ఉన్నా సరే, నువ్వు కోరినట్టు నేను జీవిస్తాను, నీ శాశ్వతమైన కృప నాకు కావాలి, నీ రాజ్యానికి నేను అర్హుని కావాలి అని శాశ్వతమైన విశేషమైన కృప కోసం మనం ఆయన ఆశ్రయించాలి. అయితే ఇక్కడ మరొక కోణం కూడా ఉంది. చెడు పనులు చేయవారందరూ, ఒకసారి 7వ వచనం ముందు ఆలోచిద్దాం. చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు అంటున్నాడు. సో పుష్పించడం, త్వరగా పుష్పించడానికి భక్తిహీనులు ఏం చేస్తారు? అడ్డదారులు దొక్కుతారు. లంచాలు తీసుకుంటే ఎక్కువ సంపాదించలేమా? దొంగ నోట్ల వ్యాపారం చేస్తే దొరకనంత వరకు,
అందరూ దొరికేశారా? లేదుగా. కోట్లు సంపాదించిన వాళ్ళందరూ న్యాయంగా సంపాదించిన వాళ్ళేనా? కాదుగా. చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు అంటున్నాడు. సో దేవుడు ఇవ్వని అక్రమమైన పద్ధతిలో సంపాదించినటువంటి వాళ్ళని చూసి మనం మత్సరపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళ అభివృద్ధిని ఎలా పోల్చాడో, నీతిమంతుల అభివృద్ధిని ఎలా పోల్చాడో ఆ కాంట్రాస్ట్ చూడండి. 7వ వచనంలో అంటున్నాడు, నిత్యనాశనం ముందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. ఎలా చిగురుస్తున్నారు వీళ్ళు? గడ్డిలాగా చిగురుస్తున్నారు. గడ్డి చాలా త్వరగా చిగురుస్తుంది. గడ్డికి మీరు ఎరువు వేయక్కర్లేదు, నీళ్ళు వేయక్కర్లేదు, దానికి ఏ సాగు చేయక్కర్లా. చాలా ఈజీ, చాలా త్వరగా వస్తుంది. భక్తిహీనత వల్ల వచ్చే అభివృద్ధి గడ్డి లాంటి చిగురే. అయితే నీతిమంతుల అభివృద్ధి 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. కాబట్టి గమనించండి, భక్తి వల్ల నాకు ఏంటి ప్రయోజనం? నేను ఎంత నీతిగా బ్రతుకుతా ఉంటే నాకు వర్క్ ప్లేస్లో ప్రమోషన్ రాకపోవడం, రికమెండేషన్లు, లేకపోతే లంచాలు ఇచ్చి త్వరగా నాకంటే వెనకాల వచ్చిన వాడు నాకంటే పైన ఉండడం ఏంటిది అనిపిస్తూ ఉన్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి అంటే భక్తిహీనుల అభివృద్ధి గడ్డి వంటి అభివృద్ధి, కానీ దేవుడిచ్చే అభివృద్ధి ఖర్జూర వృక్షం వంటి, లెబానోను మీద దేవదారు వృక్షం వంటి అభివృద్ధి. తేడా ఏంటంటే మొదటి కీర్తనలో కూడా భక్తిహీనులను పొట్టుతోనూ నీతిమంతులను చెట్టుతోనూ పోల్చడం చూస్తాం. ఖర్జూర వృక్షం, లెబానోను మీద దేవదారు వృక్షం, ఈ వృక్షాలు దే స్టాండ్ ఫర్ పర్మనెన్స్ అండ్ స్ట్రెంగ్త్, బలానికి స్థిరత్వానికి సూచనగా ఉన్నాయి. పొట్టు, గడ్డి అస్థిరత్వానికి, బలహీనతకు సూచనగా ఉన్నాయి. అసలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టు ఉంది ఇక్కడ. నిత్యనాశనం అందటంకై కదా భక్తిహీనులు గడ్డి వలె చిగిర్చేది, చెడు పనులు చేయవారు అందరూ పుష్పించేది అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? గడ్డి త్వరగా ఎదుగుతుంది, త్వరగా పుష్పిస్తూ ఉంది. ఎందుకు? ఎంత త్వరగా ఎదుగుతుందో అంత త్వరగా ఎండిపోతుంది, అంత త్వరగా దాన్ని కాల్చేస్తారు. దాని తొందరపాటు నిత్యనాశనానికే కదా అంటున్నాడు. కాల్చబడ్డానికే కదా గడ్డి త్వరగా ఎదుగుతుంది అంటున్నాడు అన్నమాట. బాబ్ క్రో అనే భక్తుడు రాస్తూ అంటాడు, గడ్డి కొడవల్ని ఎదిరించలేదు అని. పోసేస్తూ ఉంటే గడ్డి కొడవల్ని ఎదిరించలేదు. భక్తిహీనుల అభివృద్ధి తాత్కాలికమైంది, అస్థిరమైంది. ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారండి, న్యాయంగా సంపాదించింది కూడా లాగేసుకున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయిపోయినాయి, సస్పెన్షన్, అవమానం. మా డాడీ అంత గొప్ప ఎంత గొప్ప అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. చూసావు, నీ గురించి మాకు ఎంత అవమానం ఉందో, పలానా వాళ్ళు అబ్బాయి అని కదా మమ్మల్ని అంటున్నారు. మొత్తం పోయే. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే క్విక్ మనీ అనేది అపాయకరమైంది. అక్రమమైన దారుల్లో ఏదో రకంగా పైకి రావాలి, ఏదో రకంగా సంపాదించాలనే పద్ధతి ఎంత త్వరగా ఎదుగుతుందో అంత త్వరగా నాశనం అవుతుంది. మన చర్చ్ గురించి కూడా ఒక ఆయన అంటున్నాడు, లార్డ్స్ చర్చ్ అని పెట్టుకున్నా నువ్వు, అది లాస్ట్ చర్చ్ అయిపోతుంది కొంతకాలానికి అంటున్నాడు. ఎంత త్వరగా వృద్ధి చెందుతుందో అంత త్వరగా నాశనం అయిపోతాయి ఇవి. ఎందుకంటే దేవుడు కట్టినవి కావు. ఈ సెలబ్రిటీ స్టేటస్తో ప్రజల్ని భౌతిక విషయాల వైపు ఆకర్షించి, స్పీకర్ వైపు, పాస్టర్ వైపు ఆకర్షించి
దేవుని స్థానాన్ని అపహరిస్తున్నారండి వీళ్ళు. నిలబడవేవి. గడ్డి కొడవల్ని ఎదిరించలేదు. కాబట్టి మీకు చెప్పండి, మీకు త్వరితగతంగా వచ్చే అభివృద్ధి కావాలా? ఖర్జూర వృక్షం ఎదగడానికి చాలా టైం పడుతుంది. మొవ్వు వేసి మళ్ళీ ఇంకొక మొవ్వు వేసి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతసేపు వెయిట్ చేయలేమంటారా? ఇస్సాకు గురించి వ్రాయబడింది, అతడు క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు అని. దేవుడిచ్చేది స్లో షూర్, స్లో బట్ షూర్. మెట్లు ఎలా ఎక్కాలి, నిచ్చెన ఎలా ఎక్కాలి? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ కదా. 4-5 ఒకసారి ఎక్కితే దేవుడిచ్చే అభివృద్ధిని మనం స్థిరమైందిగా, తిరుగులేందిగా, ఎవరు ఆపలేందిగా చూద్దాం. గడ్డిని నువ్వు కాళ్ళతో తొక్కేయగలవు, అణి చేయగలవు. ఖర్జూర వృక్షాన్ని ఎవడు తొక్కగలడు? బిలాము బాలాకు ద్వారా పిలువబడ్డాడు. బాలాకు అనే రాజు వాగ్దానం చేశాడు, నీకు గొప్ప బహుమానం ఇస్తాను, ఇశ్రాయేలును శపించు అని. ఆశపడి బయలుదేరాడు. అడ్డులు ఆటంకాలు వచ్చినా సరే తెగించి వచ్చాడు. దేవుడు అన్నాడు, జాగ్రత్త సుమా, నేను చెప్పిందే మాట్లాడాలి అక్కడ అని. సో అంటున్నాడు. సంఖ్యాకాండంలో ఈ మాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సంఖ్యాకాండం 23:19-20 వచనాల్లో అంటున్నాడు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు అని చెప్పి చేయకుండా. సంఖ్యాకాండం 23:20 చదువుతున్నాను. 19 ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా 20 అంటున్నాడు, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను అని. దేవుడు దీవిస్తే ఇంకొకడు మార్చగలిగితే గొప్ప ఎవరు? మార్చగలిగినాడు గొప్ప అవుతాడు. ఒక కట్టడాన్ని కట్టాడు పెద్ద పాలిటీషియన్, దాన్ని కూల్చేయగలిగింది ప్రభుత్వం. గొప్ప ఎవరు? కూల్చగలిగిన వాళ్ళు గొప్ప కదా. దేవుడు దీవిస్తే దాన్ని ఎవడన్నా మార్చగలడా? ఆయనకంటే గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుని ఆశీర్వాదం తిరుగులేంది, స్థిరమైంది, నిజమైంది, నిత్యమైంది. అది ఇస్తానంటే ఈలోగా మనం కంగారు పడుతూ తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాం. మరి భక్తిహీనులు వృద్ధి చెందుతున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? చాలామంది పట్టుబడలేదు కదా అంటారా? యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉండు, నీ శత్రువులు యెహోవాని శత్రువులు నశించదురు, చెడు పనులు చేయవారందరూ చెదరిపోదు. పైనే అన్నాడు చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు అని, మళ్ళీ వెంటనే అంటున్నాడు దేవుడు మహోన్నతుడిగా ఉండి తను న్యాయమైన సింహాసనం మీద కూర్చున్నాడు. నరులందరినీ పరిశీలనగా చూస్తున్నాడు, ఎవరి క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. దుష్టులకు న్యాయాన్ని చేస్తాడు, నీతిమంతులకు కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి తప్పనిసరిగా భక్తిహీనులకు శిక్ష ఉంది. చెడు పనులు చేయవారు అందరూ చెదరిపోదురు. 9వ వచనం. అది దేవుడు తన బిడ్డలను ఆయన కోసం కనిపెట్టినటువంటి వారిని గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తివి కృత తైలంతో నేను అంటబడితిని అంటున్నాడు. గురుపోతు అంటే అడవి దున్న, బైసన్ అంటారు కదా. అసలు సింహాన్ని కూడా అలా ఎత్తి పడేయగలదు అన్నమాట. దాని బలంతో, దాని కొమ్ము బలంతో పోలుస్తున్నాడు. దేవుడిచ్చే బలం, ఆయన ఇచ్చే ఆశీర్వాదం. తైలంతో దాన్ని పాలిష్ చేస్తారు ఒక్కొక్క జంతువుది, దాని బలాన్ని ప్రదర్శించడానికి. శత్రువులను దేవుడు శిక్షించడం భక్తుడు చూశాడు. అయితే 12వ వచనం నుంచి నీతిమంతుల అభివృద్ధిని వర్ణిస్తూ ఉన్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఫలవంతమైన కట్టడాలకు ఉపయోగపడే చేవతో కూడిన ఈ 2 రకాల చెట్లతో పోలుస్తూ ఉన్నాడు. అసలు సీడర్ ఆఫ్ లెబనాన్
ఈజ్ ది బెస్ట్ వుడ్ ఇన్ ద వరల్డ్. అలాంటి వృక్షంతో పోలుస్తున్నాడండి విశ్వాసులను. మన ప్రేయర్ ఏమై ఉండాలో తెలుసా? ఒక మొక్కలాగా కాదు. మేము ఇజ్రాయెల్ వెళ్తున్నాడు, మాకు చూపించారు. ఇగో లెబనాన్ మౌంటైన్స్ అవి అని చెట్లు అవి, అక్కడ ఉండే ఎత్తైన సీడర్ ట్రీస్, చేవతో కూడిన, సొలొమోన్ అవే కదా వాడాడు టెంపుల్కి కానీ తన అంతఃపురం కట్టడానికి కానీ. సో బలమైన చేవతో కూడిన ఈ తుఫాన్లు, గాలి ఇవన్నీ తట్టుకుని నిలబడి స్థిరపడిన వృక్షాల్లా ఉండాలి మనం. భక్తి విషయంలో మనల్ని ఏది కదల్చకూడదు అన్నమాట. దేవుని మార్గాల నుంచి మనల్ని ఏది తప్పించలేనట్టుగా ఉండాలన్నమాట. ఏ శోధన కానీ, ఏ శ్రమ కానీ, ఏ గద్దింపు కానీ, ఏ మనస్పర్ధ కానీ మనల్ని కదల్చలేనంత వృక్షంలా ఉండాలి. మొలగ చెట్లా కాదు, అరటి చెట్లా కాదు. చిన్న గాలి దుమ్ము వస్తే చాలా ఇరిగిపోతాయి. We are compared to the cedars of Lebanon. లెబానోన్ మీద దేవదారు వృక్షముల వారు ఎదుగుదురు. ఇంకా అంటున్నాడు ఆత్మీయమైన వారి అభివృద్ధిని, వారి స్థిరత్వాన్ని గురించి మాట్లాడుతూ, యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుడు చాలా చోట్ల విశ్వాసులను చెట్లతో పోల్చాడు. ద్రాక్షవల్లితో, ఒలీవ చెట్లతో, నీటి కాలువలో నాటబడిన ఫలమిచ్చే ఆకువాడని చెట్టుతో పోల్చడం మనం చాలా చోట్ల చూసాం. నాటబడింది ఎక్కడ? దేవుని మందిరంలో. అంటే అర్థం దేవుని మార్గాల్లో, దేవుని బిడ్డలతో కలిసి, దేవుని సంఘంలో నాటబడిన వారే ఆయన ఆవరణాల్లో, ఆయన భక్తి మార్గాల్లో, ఆయన పవిత్రమైన మార్గాల్లో వర్ధిల్లడం అనేది దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. అంతేకాదు, నేను ముగించక ముందు ఒక ఇన్సైట్ మీకు గుర్తు చేసి ఒక అప్లికేషన్ ఇచ్చి ముగించడానికి ప్రయత్నిస్తాను. నాకు ఆశ్చర్యదుర్గమని యెహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమంది ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా నుందురు. గడ్డి చిగుర్చింది, కానీ కోయబడి కాల్చబడింది. అయితే నీతిమంతులు అంతకంతకు వృద్ధి చెందుతూ ఉన్నారు, నాటబడ్డారు, వర్ధిల్లుతూ ఉన్నారు, సారం కలిగి పచ్చగా ఉంటూ ఉన్నారు. నిజానికి వయసు మీద పడుతూ ఉంది, కానీ ఆత్మీయంగా చిగురు పెడుతూ ఉన్నారు. ఇంకో విషయం మీరు గమనించండి. బ్యూటిఫుల్ ఇన్సైట్ ఏంటంటే, ఈ కీర్తనను మొదట్లోనూ లాస్ట్లోనూ కూడా ఒకే పదం వాడి 2 బ్రాకెట్స్ మధ్య దీన్ని పొలాలన్నింటినీ ఒక తాడుతో కట్టినట్టు కడుతూ ఉన్నాడు, సింగిల్ బండిల్ లాగా. ఏంటో చెప్తారా? అది ఫస్ట్లోనూ లాస్ట్లోనూ వాడాడు. మీకు క్లూ ఇస్తా. నీతిమంతులు ఎందుకు సారం కలిగి పచ్చగా ఉంటున్నారు? ఎందుకు వారు వృద్ధాప్యంలో కూడా చిగురు పెడుతూ ఉన్నారు? ఫస్ట్లో అన్నాడు ప్రచురించుట అని, లాస్ట్లో అంటున్నాడు ప్రసిద్ధి చేయుటకై అంటున్నాడు. ఇంగ్లీష్లో రెండింటికి ఒకటే పదం వాడాడు, టు ప్రొక్లెయిమ్ అని. సో ఒకే పదాన్ని ఫస్ట్లోను లాస్ట్లోను వాడడం ద్వారా ఈ కీర్తనను బండిల్ లాగా కడుతూ ఉన్నాడు అన్నమాట భక్తుడు. దేవుడు మనల్ని ఇంకా బ్రతికించి ఉంచింది ఆయనను ప్రసిద్ధి చేయడానికే, ఆయన కృపా విశ్వాసతలు ప్రచురించడానికే. దెర్ ఇస్ నో అదర్ రీజన్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్. మనం ఇంకా బ్రతికున్నామంటే కారణం ఆయన ప్రసిద్ధి కోసమే. ఏమని ప్రసిద్ధి చేయాలి? వృద్ధాప్యంలో మా చిన్నప్పుడు ఎంత గొప్ప ఉండేవాళ్ళమో తెలుసా? లేకపోతే మా ఊర్లో ఎలా ఉండేదో తెలుసా? మేము ఎన్ని ఘనకార్యాలు చేసాము అదా? నో, ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్. చూడండి,
నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడు, ఆయన యందు ఏ చెడుతనం లేదు అని ప్రసిద్ధి చేయడానికి మనం ఇంకా సారం కలిగి పచ్చగా ఉన్నాం. If you have breath in your nostrils, it is to proclaim that God is upright. He is without any sin, and there is nobody like him. ఆయన మహోన్నతుడు అంటున్నాడు, నిత్యము మహోన్నతుడిగా ఉంటాడు అంటున్నాడు 8వ వచనం. శాశ్వతంగా పరిపాలించే దేవుడు, ఈయన యథార్థవంతుడు, ఈయన పాపరహితుడు, కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు లేనివాడు. ఈ రోజుల్లో పూజించే వాళ్ళందరూ అవమానకరమైనటువంటి నామాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ గురించి కల్పించిన కథలు కూడా అపవిత్రమైన కథలు. నిజదేవుడైన పరిశుద్ధుడైన దేవునికి పోలినటువంటి వాళ్ళు ఎవరున్నారు? మనం ప్రతి ఉదయం ప్రతి రాత్రి ఆయన కృపను విశ్వాసతను ప్రచురిద్దాం. మనకి ఇంకా పచ్చగా సారం కలిగి ఉన్నంత వరకు, నాసిక రంధ్రాల్లో ఊపిరి ఉన్నంత వరకు దేవుని గురించి ప్రసిద్ధి చేద్దాం. ఓకే, ఒక అప్లికేషన్ చెప్పి ముగిస్తా. సాధారణంగా అభివృద్ధి ప్రమాదాలతో కలిసి వస్తుంది జాగ్రత్త పడకపోతే. భక్తుడు అన్నాడు, కష్టాల్లో భక్తిని నిలబెట్టుకున్న 100 మందిలో సుఖం వచ్చినప్పుడు భక్తిని కాపాడుకున్నది 1% దాదాపు. అందుకే మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు ముందుగానే చెప్పాడు, మీరు కనాన్ దేశానికి వెళతారు, కట్టని పురాల్లో నివసిస్తారు, తవ్వని బావులు అది తాగుతారు, నాటని చెట్ల ఫలాలు అనుభవిస్తారు. మీరు తిని తాగి గర్వించి యెహోవా ఎవడని అంటారేమో అని ముందుగానే వారిని హెచ్చరించాడు. ఎందుకంటే కష్టంలో మనం చేసుకున్న ఉపవాస ప్రార్థనలు సుఖంలో చెయ్యం. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎప్పుడు కష్టాలు ఉంటేనే మంచిదేమో అని. ఫ్రాంక్లీ, అయితే దేవుడు దయగలవాడు కదా, ఊరట ఇస్తాడు, మేలు చేస్తాడు. ఆయన చేసే మేలు ఆయన మనకు దూరం చేయడానికి కాదు ఆయన ఇచ్చింది, ఆయన ఇంకా ప్రసిద్ధి చేయడానికి, ఆయన ఇంకా సంతోషపెట్టడానికి, ఆయనకి ఇంకా దగ్గర అవ్వడానికి. ఎవ్రీ బ్లెస్సింగ్ షుడ్ మేక్ us more grateful, more humble, more obedient. Sadly, ఈ ఆశీర్వాదాలే మన భక్తిని పలచన చేస్తున్నాయి. ఫ్రెండ్స్, మన భక్తి ఆయన వృద్ధి చెందుతున్న మేళ్లకు ప్రపోర్షనేట్గా ఉండొద్దా? ఆయన ఆశీర్వాదాలు వృద్ధి చెందుతూ ఉన్నాయి, సంవత్సరాలు ఎక్కువ మేలు అనుభవిస్తూ ఉన్నాను. మన భక్తి అక్కడేనా ఉండేది? ఆ ఒక అధ్యాయమేనా? ఎన్ని సంవత్సరాలైనా చదివేది రోజు? ఆ కొద్ది కానుకేనా ఆయనకి ఇచ్చేది? ఆ కొద్ది విధేయతేనా? ఆయన మేలు చేసే కొద్దీ ఆయన ప్రేమిద్దాం. ఆయన సారం కలిగి మనల్ని పచ్చగా కొనసాగించే కొద్దీ ఆయన నామాన్ని ప్రసిద్ధి చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించడం మంచిది, మిమ్మల్ని కీర్తించడం మంచిది, మీ కృపా విశ్వాసతలను ప్రచురించి ప్రసిద్ధి చేయడం మంచిది. ఎందుకంటే అందుకే మమ్మల్ని ఇంకా సారం కలిగి పచ్చగా ఉంచేటట్లు మీ కృపను కొనసాగించారు. భక్తిహీనం చూసి మేము చింతపడనక్కర్లేదు. మీరు న్యాయంగా ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తారు. అయితే మమ్మల్ని కరుణించి స్థిరపరిచి నిజమైన నిత్యమైన వృద్ధిని మాకు మీరు సిద్ధం చేశారు. మేము లోక పద్ధతులు అనుసరించడం మాకు తగదు. మిమ్మల్ని స్తుతిస్తూ మీ కార్యాలను వివేచిస్తూ పశుప్రాయులు, అవివేకులు, చెడు పనులు చే వాళ్ళందరూ ఎలా నశిస్తున్నారో దాన్ని మేము గమనిస్తూ మీ మార్గాల్లో, మీ పవిత్ర నేలలో, మీ సంఘంలో నాటబడి వర్ధిల్లుతూ లోకానికి
మీరు యథార్థవంతుడు అని, మీ ఎందు ఏ చెడుతనం లేదని, మీరు ఆశ్రయదుర్గం అని, మీరు నిత్యము మహోన్నతుడు అని నిబంధన చేసిన దేవుడు అని, మా కోసం ఈ లోకానికి దిగి వచ్చి ప్రాణం పెట్టి క్రొత్త నిబంధన చేసిన దేవుడు అని మేము లోకానికి మిమ్మల్ని ప్రసిద్ధి చేయడానికి మాకు సహాయం చేయవలసిందని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి.